మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నక్షత్ర. సహజంగా మార్చి నెలలో ఎండలు ఎక్కువగా వస్తాయి. అలాంటిది ఫిబ్రవరి నెలలోనే ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. మరి ఈ ఎండాకాలం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంతవరకు నీళ్లు తాగాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని మనం డాక్టర్ సర్వేశ్వర బాబు గారు డాక్టర్ని అడిగి తెలుసుకుందాం రండి. డాక్టర్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఎండాకాలం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు సార్? డాక్టర్ సర్వేశ్వర బాబు. ప్రజలు ఎక్కువగా ఎండకి ఎక్స్పోజింగ్ కాకుండా చూసుకోవాలమ్మా. 11 గంటలకే ఇంటికి వెళ్ళిపోవటం, లేదా ఏదన్నా నీడ ప్రదేశాలకు వెళ్ళిపోవటం అట్లా చేయాలి. 4 గంటల దాకా ఎండకి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవటం చాలా మంచిది. ప్రతి ఒక్కళ్ళు కాటన్ దుస్తులు ధరించటం, గొడుగులు వాడటం, హెల్మెట్స్ వాడటం, క్యాప్స్ వాడటం, ఇవన్నీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎండకి పోవాల్సి వస్తుంది తప్పదు అనుకున్న వాళ్ళు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని కాటన్ దుస్తులు ధరించడం, క్యాప్స్ పెట్టుకోవటం, హెల్మెట్స్ పెట్టుకోవటం, లేదా ఏదన్నా క్లాత్ చుట్టుకోవటం వెళ్ళటం అట్లా చేయండి. ఇంకా ఎక్కువగా ఇది సన్ స్ట్రోక్, ఎండకి ఎక్స్పోజ్ కావటం వల్ల వచ్చే మెయిన్ జబ్బు ఏంటంటే సన్ స్ట్రోక్, వడదెబ్బ అంటాం దాని తెలుగులో. ఆ వడదెబ్బ తగలకుండా చూసుకోవాలి. వడదెబ్బ ఎవరెవరికి తగులుతుంది అని అంటే ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకి, గనుల్లో వర్క్ చేసే వాళ్ళకి, ఎక్కువగా హీట్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి తొందరగా వడదెబ్బ తగులుతుంది. పిల్లలకి, ముసలి వాళ్ళకి ఎక్కువగా వడదెబ్బ తగులుతుంది. కాబట్టి వాళ్ళు దానికి ఎక్స్పోజ్ కాకుండా వీలైనంత మట్టికి జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ వస్తే దాని లక్షణాలు ఎట్లుంటాయో చెప్తాను. వడదెబ్బ తగిలిన వాళ్ళకి ఒళ్ళంతా డ్రై అయిపోతుంది, జ్వరం రావచ్చు, వాంతులు కూడా ఉండొచ్చు, కొంతమందిలో విరోచనాలు కూడా అవుతాయి, కొంతమందికి నెత్తురు బంకతోటి విరోచనాలు అవ్వచ్చు, కొంతమందికి ఎక్కువ మందికి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం రావచ్చు. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీలైనంత మట్టికి మనం తినే ఆహారంలో కూడా మార్పులు తెచ్చుకోవాలి. అంటే నాన్ వెజ్లు, అవి మసాలా కూరలు అవన్నీ మానేసి ఎక్కువగా ఆకుకూరలు, కాయగూరలు అవన్నీ ఎక్కువ తీసుకోవటం, వాటిల్లో కూడా ఎక్కువ మసాలాలు అవి పడకుండా చూసుకోవటం, కారం వస్తువులు అవన్నీ మానేయటం, ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. అంటే కారం వస్తువులు అంటే జాడీలో పెట్టి పచ్చళ్ళు అవన్నీ తీసుకోకుండా, మసాలా కూరలు తీసుకోకుండా, నాన్ వెజ్ తగ్గించి తీసుకోవటం, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తినటం, మజ్జిగన్నం ఎక్కువగా తినటం, ఆకుకూరలు, కాయగూరలు కూడా పులుసుల్లాగా చేసుకొని, ఎక్కువ చారులు పులుసుల్లాగా చేసుకొని అవి తీసుకుంటా ఉంటే మనం వడదెబ్బ నుంచి కాపాడబడతాం. లేదు ఇట్లానే మనం జాగ్రత్తలు తీసుకోకుండా అన్ని ఫుడ్స్ మామూలుగా తీసుకుంటా ఉంటే వడదెబ్బ తగలటానికి అవకాశం ఎక్కువ. ఎలాంటి డ్రింక్స్ అంటే కుండల్లో నిల్వ ఉంచిన మంచినీళ్ళు తాగటం చాలా బెస్ట్. ఎక్కువగా మంచినీళ్ళు, మజ్జిగ, ఉప్పు కొంచెం కలుపుకొని ఎక్కువగా మనకి ఈ వడదెబ్బ తగిలిన వాళ్ళకి చెమట రూపంలో అంతా పోయి శరీర ధర్మం ఏంటంటే బాడీని కూల్ చేసుకుంటా ఉంటుంది. బాడీని కూల్ చేసుకుంటా మనం తాగే నీటిని బట్టి ఆ కూలింగ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం నీరు తక్కువగా తీసుకొని ఎండకి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు ఈ చెమట రూపంలో మొత్తం ఒంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయి దాంతోపాటు కొన్ని లవణాలు ఉంటాయి, సోడియము, పొటాషియము, ఇవన్నీ అవి కూడా బయటకు వెళ్ళిపోవటం వల్ల మనిషికి త్వరగా వడదెబ్బ తగలటానికి అవకాశం ఉంటుంది. ఏదంటే శరీర ధర్మం ఏంటంటే కూలింగ్ చేయటం. ఆ ధర్మం ఎప్పుడైతే తగ్గిపోయిందో, కూలింగ్ అవ్వటం తగ్గిపోయిందో అప్పుడు వడదెబ్బ తగలటానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం వీలైనంత మట్టికి నీడ ప్రదేశాల్లో ఉంటాం, కూలర్స్, ఏసీల్లో వాటిల్లో ఉంటాం. వీలైనంత మట్టికి ఎండకి ఎక్స్పోజ్ కాకుండా, సూర్యరశ్మికి ఎండకి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవటం, అవాయిడ్ చేయటం. 11 నుంచి 4 వరకు ఎక్కువగా రోడ్ల వెంబడి తిరగకుండా, సన్ స్ట్రోక్ తగలకుండా జాగ్రత్త పడటం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పటికీ ఆరోగ్యవంతమైన మనుషులు 3 నుంచి 4 లీటర్ల వరకు తాగాలి వాటర్.
3 నుంచి 4 లీటర్ల వరకు వాటర్ తీసుకునే వాళ్ళకి ఎక్కువగా సన్ స్ట్రోక్ తగలకుండా ఉంటుంది. ఇంకా అంతకన్నా తక్కువగా తీసుకునే వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ. ఫస్ట్లో నేను చెప్పాను కదా, పిల్లలకి, పెద్ద వయసు వాళ్ళకి, ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళకి, పొలం పనులు అవి చేసే వాళ్ళకి ఎక్స్పోజింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి తొందరగా సన్ స్ట్రోక్ తగలటానికి అవకాశం ఉంటుంది. దాన్ని తప్పించుకోవటానికి ఎక్కువగా కూలింగ్ వాటర్, కుండల్లో వాటిల్లో నిల్వ వచ్చిన వాటర్ తాగటం, మజ్జిగ తాగటం, పళ్ళ రసాలు తాగటం, పండ్లు ఎక్కువగా తీసుకోవటం, అవి చేస్తా ఉన్న వాళ్ళకి చాలా వరకు వడదెబ్బ తగలదని చెప్పుకోవాలి.